ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. సెప్టెంబర్ 2 పక్షం 16వ తేదీ నుంచి 31 వరకు ఉన్నటువంటి మాస ఫలితాలు యొక్క పక్ష ఫలితాలలో అంతర్భాగంగా తీసుకున్నట్లయితే శని వచ్చేసి మనకు మీనరాశిలో ఉన్నారు, రాహు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, అలాగే కుజుడు వచ్చేసి తులారాశి, రవి బుధులు వచ్చేసి కన్యారాశి, శుక్రుడు కుజుడు కేతువు కలిసి సింహరాశి, గురువు వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. వాళ్ళు ఇక్కడ ఎవరు ఏ గ్రహం ఏ రోజు ఏ రాశిలోకి వస్తుందో చూసినట్లయితే 19న ఈ యొక్క కుజరాశి తులారాశిలోకి కుజగ్రహం తులారాశిలోకి వస్తుంది. సెప్టెంబర్ 19వ తేదీ మనకు కుజుడు ఈ యొక్క తులారాశి సంచారం చేస్తాడు. అలాగే 14వ తేదీ 9వ నెల సింహంలోకి శుక్రుడు వస్తాడు, వక్ర శుక్రుడు వస్తాడు అన్నమాట. 15వ తేదీ ఈయన కన్యలోకి బుధుడు వస్తాడు, 17వ తేదీ కన్యలోకి రవి వస్తాడు. ఇది గోచారం. నెక్స్ట్ వచ్చేసి మిథున రాశి. మిథున రాశి వారికి ఇక్కడికి వచ్చేసరికి మీకు మృగశిర నక్షత్రం 2 పాదాలు, ఆరుద్ర 4, అలాగే ఈ యొక్క పునరుసు నక్షత్రం 3 పాదాలు కలిపి మనకు మిథున రాశి మిథున లగ్నం కిందకి వస్తుంది. మీకు వచ్చేసి ఈ పక్షంలో విశేషించి తీసుకున్నట్లయితే శుక్రుడు మీకు 2వ ఇంట్లో ఉన్నాడు. 2వ ఇంట్లో శుక్రుడు ఉండడం చాలా మంచిది. మంచి అవకాశాలు వచ్చే అవకాశాలు చాలా ముందుగానే మనకు తెలిసిపోతున్నాయి. 2వ ఇంట్లో గురువు ఉండడము అనేది మిథున రాశి వారికి సప్తమాధిపతి, దశమాధిపతి. సొసైటీలో మీకు తిరుగు ఉండదు. అలాగే మీ యొక్క మిథున రాశి వారికి సప్తమ స్థానాన్ని తానే చూసుకుంటున్నారు. సొసైటీలో నుంచి వచ్చిన భాగస్వామితో కావచ్చు, సొసైటీలో కావచ్చు, ఉద్యోగ స్థానం కావచ్చు, బంధుమిత్ర స్థానంలో కావచ్చు, ఎక్కడైనా మీరు ట్యూన్ చేయగలుగుతారు, మీ వైపు అట్రాక్ట్ చేసుకోగలుగుతారు ప్రజలను. ఇది మీకు మంచి పీరియడ్ అని చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి శని భగవంతుడు మీకు అష్టమాధిపతి, భాగ్యాధిపతి 80 దశమ కేంద్రంలో కూర్చున్నాడు. ఉద్యోగ స్థానంలో కొంచెం కష్టపడాల్సిన అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మిథున రాశి మిథున లగ్నం వారికి. రాహు వచ్చేసి మీకు భాగ్యస్థానంలో ఉన్నాడు. 9వ ఇంట్లో ఉన్న రాహు పెద్దగా మీకు యోగించే అవకాశాలు అయితే ఏమీ లేవు. కాకపోతే ఉన్న భాగ్యం పోకుంటే చాలురా నాయన అనుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే గ్రహణం వెళ్ళిన కొద్ది రోజులకే కదా, గ్రహణం కొద్ది రోజుల్లో వస్తుంది మనకు. సెప్టెంబర్ 2 పక్షం అయ్యాక, గ్రహణం అయ్యాక 2వ పక్షం కొంచెం వీక్గా ఉంటాయి. గ్రహణానికి ఉన్నటువంటి చంద్రుడు కావచ్చు, రాహు కావచ్చు, మిగతా గ్రహాలు కావచ్చు. అలాగే రవి బుధులు మీకు చెప్పుకున్నాం. కుజుడు వచ్చేసి మిథున రాశి వారికి 5th హౌస్లో ఉన్నారు. ఈయన 6th హౌస్ ప్లానెట్ అండ్ లాభాధిపతి అయినటువంటి కుజుడు మీకు ఈ యొక్క మిథున రాశి వారికి 5వ ఇంట్లో ఉండడం అంతగా మంచిది కాదు అనిపిస్తుంది. శత్రువు రుణ రోగ ఒత్తిడి మధ్యలో ఇబ్బంది పెడుతుంది. అలాగే లాభం తగ్గిపోతుంది. లాభం తగ్గిపోవడానికి కారణం మీకు ఇక్కడ ఈ యొక్క కుజుడు వీక్ అయిపోయి ఉంటాడు. ఎందుకు వీక్ అయిపోయాడు? మీకు అష్టమాధిపతి అయినటువంటి మీకు మిథున రాశి వారికి సప్తమాధిపతి, దశమాధిపతి అయినటువంటి యొక్క బృహస్పతి కుజుడిని 5th హౌస్తో చూస్తున్నాడు. కుజుడు మీకు 6వ ఇంటి అధిపతి, లాభాధిపతి. ఈయన వచ్చేసి మీకు పంచమంలో పట్టము, శత్రు రుణ రోగ స్థానంలో పెంచుతాడు. కాబట్టి గురు వీక్షణ చేత కొంత బయటపడతారు. కాబట్టి మీరందరూ రావి చెట్టు ప్రదక్షిణ చేసుకోవాలి, దక్షిణామూర్తి శ్లోకాలను పాటించాలి. అమ్మవారి ఇక లలితా సహస్రనామం కానీ, దేవి ఖడ్గమాల స్తోత్రం కానీ విన్నట్లయితే మీకు మంచి జరిగే అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. అలాగే మీకు రాహు వచ్చేసి మీకు నైతోసి ఇప్పుడే చెప్పుకున్నాం. ఏది ఏమైనప్పటికీ కూడాను మిథున రాశి వారికి మాత్రం ఎక్సలెంట్ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. చక్కగానే ఉంటుంది. శుక్రుడు 3లో యోగించడు, కేతువు యోగిస్తాడు. కాబట్టి కేతు మూలకంగా శుక్రుడు కూడా దైవత్వాన్ని ఇస్తాడు. కాబట్టి చక్కగా మీరు ఇంకా బాగుండే అవకాశాలు స్పష్టంగా మీకు కనిపిస్తున్నాయి.
ఈ యొక్క శుక్రుడు 3 అంటే మీకు మిథున రాశి వారికి వ్యయాధిపతి పంచమాధిపతి. ఈ పంచమ స్థితిలో 6వ ఇంటిపతి వచ్చి ఉండడం పెద్ద శ్రేయస్కరం కాదు కాబట్టి సౌభాగ్యానికి కొంచెం తక్కువ ఫలితం వచ్చే అవకాశం ఉంది. అలాగే ఒకసారి జాతకం చూయించుకొని మీ ఒరిజినల్ చార్ట్లో ఉండే పాయింట్స్ అన్నీ వాటికి నెమ్మదిగా మంచి పరిహారం రాగ తరపు ఉంటుంది, యోగా తరపు ఉంటుంది, పూజలు పునస్కారాలు, మీరు చేయవలసిన గాయత్రి మంత్రాలు ఏంటి, ఏ గ్రహ గాయత్రి చేయాలి, ఏ సంవత్సర గాయత్రి చేయాలి, ఏ దైవ గాయత్రి చేయాలి, ఏ ముద్రలో యోగ ముద్రలో కూర్చొని చేయాలి, ఏ రాగం వింటూ మనం ఈ ధ్యానం చేయాలి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మీకు స్పష్టంగా అందించగలుగుతాము. స్వస్తి. ఆదరించగలరు. స్వస్తి.